వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించడం, అవయవాల పనితీరు మందగించడం సహజమే. 60 ఏళ్లు వచ్చేసరికల్లా శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. వీటిలో కొన్నింటికి ఆపరేషన్లు కూడా అవసరం పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వేధించే మోకాళ్ల నొప్పులకు కీలు మార్పిడి సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధాప్యంలో సర్జరీలు చేయడం అనేది నిజానికి కత్తి మీద సాము లాంటిదే అంటారు డాక్టర్లు. వయసు మళ్లిన వాళ్లల్లో కీలు మార్పిడి సర్జరీల విషయంలో కష్టనష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాల్యం, కౌమారం, యవ్వనం, మలి వయస్సు, వృద్ధాప్యం ఇది మన జీవితపు దశల క్రమం. బాల్యం, కౌమారం, యవ్వనం అనేవి జీవితంలో ఉరకలు వేసే దశలనే చెప్పాలి. ఈ 3 దశల్లో శరీరంలోని ప్రతి కణం కూడా జీవంతో తొణికిసలాడుతూ ఉంటాయి. ఈ దశల్లో నశించిపోయే కణాల కంటే కూడా పుట్టుకొచ్చే కొత్త కణాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశల్లో ఏదైనా జబ్బులొచ్చినా తట్టుకుని నయం చేసుకునే సామర్థ్యం శరీరానికి ఎక్కువగా ఉంటుంది. అదే మలి వయస్సు, వృద్ధాప్యానికి వచ్చేసరికి పుట్టుకొచ్చే కొత్త కణాల కంటే కూడా నశించిపోయే కణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీంతో శరీరం తాలూకు పటుత్వం, దారుఢ్యం అన్నవి మెల్లగా తగ్గుతూ పోతాయి. మరీ ముఖ్యంగా వృద్ధాప్యంలో జబ్బుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మరీ తగ్గిపోతాయి. అందుకే ఈ పెద్ద వయసులో ఏవైనా జబ్బులొచ్చినా కష్టమే. ముఖ్యంగా వయస్సు పైబడుతున్న కొద్దీ వృద్ధాప్యంలో కీళ్లకు సమస్యల తాకిడి బాగా పెరుగుతూ ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు అనేవి బాగా మొండిగా మారుతూ ఉంటాయి. కీళ్ల సమస్యలు పెరగడానికి 2 రకాల ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఇన్హెరిటెంట్గా ఉన్న కీళ్ల జబ్బులు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలాంటి రకరకాల కీళ్ల జబ్బుల వల్ల ఒకటి కీళ్లు అరిగిపోతాయి. ఇవి కాకుండా మనం చేసే పనుల వల్ల, యాక్టివిటీ వల్ల, వయసు రీత్యా మన బరువు వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్లు అరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మోకాళ్ళు, మోకీళ్ళు అరిగిపోవటానికి కారణం ఎప్పుడైతే కీళ్ల మీద ఎక్కువ లోడ్ పెడతామో, అంటే దాని మీద ఎక్కువ బరువు అంటే కింద కూర్చుని లేవటం, మెట్లు ఎక్కటం దిగటం, బరువులతో మెట్లు ఎక్కటం, ఇట్లాంటి పనులు మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పెట్టినప్పుడు మన దైనందిన జీవితంలో వీళ్ళలో ఎక్కువ అరిగిపోతాయి. మూడవది కొంతవరకు జెనెటికల్ అలైన్మెంట్ రీత్యా కీళ్ళు, మోకాళ్ళు కూడా అలైన్మెంట్ కొంత డిఫరెన్స్ ఉండటం వల్ల కొంతమందిలో తొందరగా అరిగిపోవడానికి అవకాశం ఉంది. కీళ్ళు మార్పిడి సర్జరీ అనేది ఈ కీలు లోపల ఉన్న కార్టిలేజ్ అతనికి ఏ విధంగానూ ఉపయోగపడేలా లేదు, లేదా దీనివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది, దీన్ని తిరిగి అక్కడ పొందుపరిచే అవకాశం లేదు అన్నప్పుడు మాత్రమే కీళ్ల మార్పిడిని సజెస్ట్ చేస్తాం. వృద్ధాప్యంలో ఒంట్లో పటుత్వం తగ్గుతుంది. అదే సమయంలో జబ్బుల తాకిడి పెరుగుతుంది. ఈ జబ్బుల్లో ఆపరేషన్లు అవసరం పడే సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మోకీళ్లు అరిగిపోవటంతో మోకాళ్లలో నొప్పులు పోటెత్తుతూ ఉంటాయి. దీంతో కాసేపు నడవటం, కూర్చుని పైకి లేవటం వంటి దైనందిన కదలికలు కష్టతరంగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు సాధారణంగా డాక్టర్లు నీ రీప్లేస్మెంట్ సర్జరీని సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఎవరికి సర్జరీ అవసరం, ఎవరికి అవసరం లేదన్నది వారి వారి శారీరక ఆరోగ్య స్థితిగతులను బట్టి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సర్జరీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకేమైనా ముందు నుండే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు లాంటివి ఏమైనా ఉన్నాయా, వారికి మత్తు ఇస్తే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా లాంటి సమస్యల గురించి ముందస్తుగా డాక్టర్లు ఓ అంచనాకు వస్తారు. అప్పుడు మాత్రమే వృద్ధుల్లో సర్జరీ చేయాలా వద్దా అన్న దాని గురించి ఆలోచిస్తారు. 65 సంవత్సరాలు పైబడిన తర్వాత మోకాలు మార్పిడి ఇప్పుడు చాలా సేఫ్ అండి. ఎందుకంటే కీళ్ల మార్పిడిలో వచ్చిన రకరకాల డెవలప్మెంట్స్, అలాగే పెరిగిన అనుభవం, వచ్చిన ఇంప్లాంట్స్, ఇవన్నిటి వల్ల 65 సంవత్సరాల తర్వాత కీళ్ల మార్పిడి ఇప్పుడు పెద్ద ఎటువంటి సమస్య లేకుండా చక్కగా చేయొచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఫస్ట్ థింగ్ వీళ్ళ యొక్క ఆపరేషన్కి తగ్గ ఫిట్నెస్, 2 వీళ్ళ యొక్క బోన్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఈ 2 ఇంపార్టెంట్. మూడవది
పేషెంట్ యొక్క ఆపరేషన్కు ముందు ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. దాన్ని బట్టి మన ఇంప్లాంట్ డిజైన్, అంటే ఒకవేళ బోన్స్ బాగా వీక్గా ఉంటే, బాగా ఆస్టియోపోరోటిక్గా ఉంటే మనం కొంత సమయం తీసుకొని దానికి సంబంధించిన మందులు ఇచ్చి తర్వాత దానికి తగ్గ ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాగే కొన్నిసార్లు మరీ వీక్గా ఉన్నాయన్నప్పుడు అవసరమైతే, లేదా బాగా వంకర్లు పోయినాయి అన్నప్పుడు, లేదా స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అక్కడ వచ్చే అవకాశం ఉందన్నప్పుడు ఆ ఇంప్లాంట్స్కి స్టెమ్స్ వాడతాం. అంటే కింద మళ్ళీ విరిగిపోకుండా ఆపరేషన్ అయిన వెంటనే స్టెమ్స్ వాడతాం. అలాగా గుడ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఆఫ్ అదర్ స్పెషాలిటీస్ అవసరమైనప్పుడు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఆపరేషన్లు చాలా చక్కగా చేయించుకుని బయటకు వెళ్ళొచ్చు. ఆధునికంగా వచ్చిన మోకీలు మార్పిడి చికిత్స అత్యంత ప్రామాణికమైంది. ఈ సర్జరీలో భాగంగా అరిగిపోయిన కార్టిలేజ్ను తొలగించి కృత్రిమ కీలును అమరుస్తారు. ఒక పక్క స్టీలుతోనూ మరో పక్క ప్లాస్టిక్తోనూ ఉండే ఈ కృత్రిమ కీలు ఎంతో దృఢంగా ఉంటుంది. ఇవాళ ఆక్సీనియంతో తయారైన సుమారు 20 ఏళ్లకు పైగా మన్నే అత్యాధునిక కీళ్లు అందుబాటులోకి వచ్చాయి. సర్జరీ విధానంలోనూ ఒకప్పటితో పోలిస్తే ఇవాళ అనుకూలమైన మార్పులు చాలానే వచ్చాయి. తక్కువ కోతతోనే కీలు మార్పిడి పూర్తయిపోతుంది. కీళ్ల మధ్య రాపిడిని తట్టుకునేందుకు అమర్చే ప్లాస్టిక్ పదార్థంలో ఇవాళ జీవితాంతం మన్నే హైలీ క్రాస్ లింక్డ్ పాలిఎథిలీన్ అనే ప్లాస్టిక్ పదార్థాన్ని వాడుతున్నారు. మోకాలి సైజు, నిర్మాణాలను సిటీ స్కాన్లో ఖచ్చితమైన లెక్కలతో నిర్ధారించి ఆ కొలతలకు అనుగుణంగా మోకీళ్లను తయారు చేసే ఆధునిక ప్రక్రియలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ వయసు మళ్లిన వాళ్లలో కీలు మార్పిడి సర్జరీల సక్సెస్ రేటును బాగా పెంచుతున్నాయి. అయితే పెద్ద వయసులో కీలు మార్పిడి సర్జరీలు కొన్నిసార్లు అవి విఫలం అవుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇలాంటప్పుడు రివిజన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ మోకాళ్ళు లేదా హిప్ తుంటి మార్పిడి ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్లో దే ఆర్ రేటెడ్ నెంబర్ 1. ఆల్మోస్ట్ సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల రీప్లేస్మెంట్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. 2, వీటి యొక్క లాంజివిటీ ఒకప్పుడు 10 ఏళ్ళు మాత్రమే అనేవారు. ఈరోజు 15-20 సంవత్సరాల వరకు కూడా ఈ జాయింట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రైమరీ జాయింట్స్ నిలుస్తున్నాయి, మనం చేస్తున్న టెక్నిక్ని బట్టి, వాడుతున్న ఇంప్లాంట్స్ని బట్టి. కాబట్టి ఈ ఇంప్లాంట్లో కానీ, లేదా ఈ సర్జికల్ టెక్నిక్స్లో కానీ, లేదా ఎనస్థీషియాలో కానీ, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కంట్రోల్లో కానీ చాలా మార్పులు వచ్చినాయి. ఒక్క వయసు కారణంగా మీ లైఫ్ స్టైల్ని పూర్తిగా పాడు చేసుకుని మనం కుర్చీకి పరిమితం అయిపోకుండా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది నిజంగా ఒక వరం అండ్ ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ సర్జరీ. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు సాధ్యమైనంత వరకు ఆపరేషన్ల అవసరం రాకుండా చూసుకోవటం మంచిది. అలా కాదు, మరీ తప్పదు, ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే ఆపరేషన్లకు వెళ్లాల్సి ఉంటుంది. అలా ఆపరేషన్లకు వెళ్లే ముందు వృద్ధులను ఓ ప్రత్యేక కేటగిరీగా గుర్తించి వారి ముందస్తు ఆరోగ్య సమస్యలపై ఒక అవగాహన కలిగి ఉండి సర్జరీ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందో గుర్తెరిగి సర్జరీ చేయాల్సి ఉంటుంది.